నమస్తే అందరికీ. చాలా రోజుల తర్వాత మనమైతే మళ్ళీ ఢిల్లీ రావడం జరిగింది. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కార్ వచ్చేసి 2017 మోడలు విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంటు డ్యూయల్ టోన్. కంప్లీట్గా విటారా బ్రీజాలో ఉన్న టాప్ అండ్ వేరియంటు. మన దగ్గర ఒక వారం రోజుల నుంచి కరీంనగర్ లోకల్లో VDI ప్లస్ ZDI మనం పోస్ట్ చేసాము. చాలామంది అయితే ZDI ప్లస్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ అడుగుతున్నారు. అందుగురించి అయితే మీ ముందుకు ఈ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. కేవలం 62,000 కిలోమీటర్ మాత్రమే జరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. టైర్ల విషయానికి వస్తే షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత రెండోసారి అయితే మనకు టైర్లు వేయించారు. 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్ కూడా 100కి 100% ఉన్నాయి. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు, ఎక్కడ పెయింట్ కూడా మనకు కాలేదు. కేవలం టోకెన్ అమౌంట్తోని ఈ వెహికల్ అనేది మనమైతే బై రోడ్ అండి, మన కంటైనర్లు అయితే పంపించము, బై రోడ్డే పంపిస్తాం. బై రోడ్ పంపిస్తే వెహికల్ కండిషన్ ఏంది అని మీకు తెలిసిపోతుంది, మాకు తెలిసిపోద్ది. వెహికల్ ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా మధ్యలోనే మనకైతే వెహికల్ ఆగిపోవడం జరుగుతుంది. అందు గురించి మనమైతే బై రోడ్డే పంపిస్తాం. ఎలాంటి ప్రాబ్లం లేకుండానే బై రోడ్ పంపిస్తాం. మనము ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎవరైనా మీరు ఢిల్లీ దగ్గరలో ఉంటే కూడా మీరు లైవ్ వచ్చి వెహికల్ చెక్ చేసి తీసుకెళ్ళచ్చు. లేదు అనుకుంటే కేవలం టోకెన్ అమౌంట్ మీద మనమైతే ఈ కార్ అనేది బై రోడ్డు డైలీ మనకు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ పంపించామంటే డైరెక్ట్ పంపిస్తామండి. ఈ కార్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు క్లియర్గా చూపెడతాను. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. 2017 మోడల్ విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ డ్యూయల్ టోన్. సో ఇందులో అయితే మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి. ఒకటేమో ప్రొజెక్టర్ ల్యాంప్ రావడం జరుగుతుంది, మరొకటి అయితే నార్మల్ ల్యాంప్ వస్తుంది. ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అంటారు, DRL. ఇది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్కి అయితే మనకు రావడం జరుగుతుంది. ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. డ్యూయల్ టోన్ పైన బ్లాక్ కలర్ వస్తుంది అండ్ సైడ్ మిర్రర్ కూడా బ్లాక్ కలర్ వస్తుంది. ఇది కార్కి సంబంధించిన రైట్ సైడ్ వ్యూ. ఎక్కడ కూడా చిన్న పార్ట్లో కూడా ఎక్కడ పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఒరిజినల్ కంపెనీ పెయింట్తో ఉంది వెహికల్. కేవలం టోకెన్ అమౌంట్ పంపిస్తే మనం కార్ అనేది కరీంనగర్ పంపిస్తామండి. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ ఇవి డైరెక్ట్గా, సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే మనకు 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్లో 1% ఆయిల్ లీకేజ్ కూడా లేదు. ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. కేవలం కార్ స్టార్ట్ చేసి వెహికల్ నడుపుకోవడమే. అండ్ సైడ్ మిర్రర్ కూడా మనకైతే ఇన్బిల్ట్ ఇండికేటర్ రావడం జరుగుతుంది. ఈ మిర్రర్ కూడా మనకు ఆటో ఫోల్డ్ అవుతుంది. నేను లోపలికి వెళ్ళాక కూడా మీకు క్లియర్గా చూపెడతాను. డ్రైవర్కి సంబంధించిన డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల మనకి ఇది క్వార్టర్ ప్యానల్. ఈ రైట్ సైడ్లో కూడా మనకి ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా చిన్న స్క్రాచ్ లేదండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. అలాయ్ వీల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనకాల టైర్ కూడా 90 to 100% ఉంది. ఆల్ టైర్స్ కూడా సెకండ్ టైం వేయించారు, అంతే. అపోలో టైర్స్ వేయించారు. రన్నింగ్ బార్డర్ చూసుకోండి, రన్నింగ్ బార్డర్ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు. అండర్ బాడీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీరు ఈ వెహికల్ కరీంనగర్ రీచ్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తామండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ వెహికల్ ఉంది కాబట్టి మంచి అనుభవం ఉన్న వెహికల్ తీసుకొని రండి, అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్, కంప్లీట్గా టాప్ అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్. కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఉంటాయి మనకి ఇందులో. సో అండర్ బాడీలో కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు. సస్పెన్షన్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ ఉన్నాయి. చిన్న సౌండ్ కూడా లేదు. మనకి వెనకాల రియర్ కెమెరా, కంపెనీ ఫిటెడ్ కెమెరా కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. వెనకాల కూడా మనకు రియర్ వైపర్ ఉంటుంది, రియర్ డిఫాగర్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్ నాబ్ కూడా వస్తుంది. ఇందులో నుంచి మన వాటర్ జోన్ కూడా వాచ్ చేస్తుంది. ఇది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే రావడం జరుగుతుంది. డ్యూయల్ టోన్ అంటారు దీన్ని. డ్యూయల్ టోన్ అంటే ఇక్కడ బాడీకి ఒక కలర్ ఉంటుంది, మనకు పైన రూఫ్ ఒక కలర్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి కారుకు సంబంధించి వెనకాల సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. కేవలం 62,000 కిలోమీటర్ తిరిగిందండి. ఏ షోరూమ్కైనా మీరు తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరే కరీంనగర్కి వస్తే కరీంనగర్లో
3 షోరూమ్స్ ఉన్నాయి. 3 షోరూంలోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు షోరూమ్ ట్రాక్ పంపించమంటే కూడా నేను పంపిస్తా. టైర్లు కానీ, సీట్ కవర్ కానీ, బాడీ పరంగా కానీ, ఇంజన్ పరంగా కానీ ఎక్కడ కూడా ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. టైర్లు ఇవి కూడా 100కి 100% ఉన్నాయి. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ రన్నింగ్ బార్ కూడా ఉంది. రన్నింగ్ బార్ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. 90% ఆఫ్ వెహికల్స్కి ఈ రన్నింగ్ బార్ అనేది చిన్న డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. టర్నింగ్ల మీద డివైడర్లో సంథింగ్ ఏదో ఒకటి తగులుతూ ఉంటాయి. బట్ చిన్న గీత కూడా లేదు వీటికి. అండర్ బాడీ కూడా చూడండి. అండర్ బాడీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. టైర్స్ గ్రిప్పింగ్ కూడా చూడండి 100కి 100% ఉన్నాయి. ఒక్క టైర్ విలువ దగ్గర 7 నుంచి 8 వేల వరకు ఉంటుంది. దగ్గర 40,000 రూపాయలు మీకు టైర్సే ఉన్నాయి. ఇందులో టైర్ లేకపోతే టైర్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం. ఇది వెనకాల క్వార్టర్ ప్యానల్ అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనము వెహికల్ని లాక్ చేసుకోవచ్చు, వెహికల్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు. వెహికల్ లాక్ అయింది, వెహికల్ అన్లాక్. ఇది కీలెస్ ఎంట్రీ అంటారు. 2 సైడ్ నుంచి కూడా మనం ఈ వెహికల్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఈ సైడ్ మిర్రర్ కూడా మనకు ఆటో ఫోల్డ్ అవుతుంది. ఫ్రంట్ టైర్ కంప్లీట్గా ఆల్ టైర్స్ కూడా 90 to 100% ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. సో ఇది మనకైతే కార్కు సంబంధించి కంప్లీట్గా బయట సైడ్ నుంచి వ్యూ. DL9C AN 4513 31st 7 మ్యానుఫ్యాక్చర్. సారీ రిజిస్ట్రేషన్ ఇది. సో ఇది మనకి మొత్తానికైతే కార్కు సంబంధించి అవుట్ సైడ్ నుంచి వ్యూ. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు కార్లో రీప్లేస్ కాలేదు. సో మనం పుష్ బటన్ స్టార్ట్ కీలెస్ అంటాం కదా, కీలెస్ ఎంట్రీ అంటాం కదా. జస్ట్ మనకు కీ, దీని కార్కి సంబంధించిన కీ మన పాకెట్లో ఉంటే సరిపోతుంది. ఈ కీ పొద్దున మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన పాకెట్లో ఉంటే, ఈ టాప్ అండ్ వేరియంట్లో ఈ ఫీచర్ బెస్ట్. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఇది మన కార్కి సంబంధించిన ఇంటీరియర్ సైడ్ నుంచి డ్యూయల్ టోన్ మల్టీ కలర్ సీట్ కవర్ కూడా వేయించారు. ఎలాంటి సీట్ కవర్ చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న సీట్ కవర్స్ కూడా మనకి. హైట్ అడ్జస్టబుల్ సీట్స్. డ్రైవర్ సైడ్ సీట్ మనం హైట్ చేసుకోవచ్చు, మన ఎత్తును బట్టి హైట్ చేసుకోవచ్చు, మనం డౌన్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఈ బటన్ని ఇలా మనం ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ వెహికల్ స్టార్ట్ అయింది. 62,000 కిలోమీటర్ అన్నాను, సారీ 63,753 కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఈ కార్కున్న టైర్లు కూడా మనకు రెండోసారి వేయించారండి. షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ టైం అయితే మనకు టైర్లు వేయించడం జరిగింది. సో ఇది మనకు కార్కి సంబంధించి లోకల్లో 17 మైలేజ్ వస్తుంది. అంటే లోకల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ తప్ప ఇంకొక గేర్ పడదు. మైలేజ్ విషయానికి వస్తే కూడా మనకి 20 నుంచి 24 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. కంపెనీ నుంచి వచ్చిన ఇక్కడ డోర్ షేడ్స్కి ఇప్పుడు కవర్స్ కూడా ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు. అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్. అండ్ స్టీరింగ్ క్లస్టర్ విషయానికి వస్తే మనకి ఇందులో వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచే మనం ఫోన్ మాట్లాడవచ్చు, ఫోన్ కట్ చేయొచ్చు. అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్, బ్లూటూత్తో కూడా మనకి ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫోన్ కనెక్ట్ అవుతుంది. సో ఇందులో టాప్ అండ్ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ మీన్స్ ఏంటంటే కేవలం హైవే మీద, ఏమైనా ఎక్స్ప్రెస్ వే మీద లేదంటే అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళినప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ అనేది పనిచేస్తుంది. అప్పుడే మనం యూజ్ చేసుకోవాలి. 5th గేర్ వేసిన తర్వాత క్రూజ్ కంట్రోల్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. జస్ట్ ఇక్కడ మనం 80 స్పీడ్ మెయింటైన్ చేసి 5వ గేర్లో వెహికల్ పెట్టేస్తే ఆటోమేటిక్గా 80 స్పీడే వెళ్తుంది. మనం ఎలాంటి ఎక్సిలేటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్ళీ స్పీడ్ పెరగాలనుకుంటే కూడా మనం ఎక్సిలేటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బటన్ని ప్రెస్ చేస్తే స్పీడ్ పైన పెరుగుతుంది, ఈ బటన్ని ప్రెస్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది. క్యాన్సిల్ కావాలనుకుంటే మనం ఈ ప్లేస్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెహికల్ గురించి మంచిగా అనుభవం ఉన్న వాళ్ళే క్రూజ్ కంట్రోల్ యూజ్ చేయండి. అది కూడా హైవే, ఎక్స్ప్రెస్ హైవేలను యూజ్ చేయండి. లోకల్లో యూజ్ చేయకండి. కొంచెం టెన్షన్ పడి వెహికల్ ఎవరికైనా తగిలిస్తారు. సో ఇండియాలో ఎక్కువగా క్రూజ్ కంట్రోల్ అవసరం లేదు. అవుటర్ రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ వెళ్ళినప్పుడు క్రూజ్ కంట్రోల్ యూజ్ చేయండి. దయచేసి తెలిసిన వాళ్ళు, చాలా అనుభవం ఉన్న వాళ్ళే యూజ్ చేయండి. సో మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకైతే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. అవుట్పుట్ కూడా, సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఇందులో. కంప్లీట్గా గేర్ల విషయానికి వస్తే 5 గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఇందులో ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే మనకు కంప్లీట్గా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఇందులో ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ ట్రాన్స్మిషన్. మనకి కంపెనీ ఫిటెడ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ కూడా సీట్ కవర్తో పాటుగా మల్టీ కలర్ వేయించారు.
సో మనకైతే ఒకటి డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది, మరొకటి లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే 2 డాష్ బోర్డ్స్ వస్తాయి, ఒకటి ఇక్కడ వస్తుంది, మరొకటి పైన కూడా డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ చిన్నగా కూలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఏమైనా చిన్న వాటర్ బాటిల్ పెట్టినప్పుడు కూల్ పోకుండా కూడా మనకు ఇదైతే మనకు యూజ్ అవుతుంది. పవర్ విండోస్ విషయానికి వస్తే 4 డోర్లకు 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అని చెప్పాను కదా, జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే సైడ్ మిర్రర్స్ ఆటో ఫోల్డ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకు మిర్రర్స్ ఫోల్డింగ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ లోపల ఉన్న మిర్రర్స్ కూడా మనం ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు లోపల నుంచి. ఒకవేళ వెనకాల పార్కింగ్ సెన్సార్స్ ఏమైనా మనకు అవసరం లేదనుకుంటే పార్కింగ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనం వెహికల్ అనేది క్లియర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ పార్ట్స్ అండి. కనెక్టివిటీ పార్ట్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు. డోర్కి సంబంధించిన అండర్ బాడీలో కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఎంత నీట్గా ఉందో చూసుకోండి వెహికల్. ఇక్కడ ఎలా ఉందో కంప్లీట్గా మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వెహికల్ కంప్లీట్గా అలానే ఉంటుంది. అలా ఉంటేనే వెహికల్ తీసుకెళ్ళండి. సో వెనకాల సీట్ కవర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను చెప్పడం కాదండి, మీరు అక్కడికి వచ్చిన తర్వాత కూడా చూసుకోండి. 1 రూపీ ఖర్చు కూడా అవసరం లేదు, వెహికల్ని జస్ట్ స్టార్ట్ చేసుకొని నడుపుకోవడమే. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఇంటీరియర్ వ్యూ. మనకు కంపెనీ పంచింగ్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు క్లియర్గా. ప్రతి పార్ట్ పైన కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. కేవలం 20,000 టోకెన్ అమౌంట్తోనే మనం కారు పంపిస్తున్నాం అక్కడికంటే. మేము కూడా ఎంతో ధైర్యంగా అన్ని రకాలుగా వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి పంపిస్తాం. ఎందుకంటే వెహికల్ పర్ఫెక్ట్ లేకపోతే మేము కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టము. వెహికల్ గురించి మీరు ఎంత భయపడుతుంటారో అంతకు డబుల్ త్రిబుల్ కూడా మేము ఇక్కడే వెహికల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు కూడా మేము కూడా ఆలోచిస్తాం. అక్కడికి వెళ్ళాక వెహికల్ ఈజీగా వెళ్ళిపోతాయనే ఉద్దేశం ఉన్నప్పుడే ఇక్కడ నుంచి బై రోడ్ పంపిస్తాం మేము వెహికల్. సో మనకు బ్యానెట్ పట్టి కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఇంజన్లో ఏ ప్లేస్లో కూడా చిన్న డ్యామేజ్ లేదు. కంపెనీ సీల్ ఉంది, ఇప్పటివరకు ఇంజన్ ఓపెన్ కాలేదు. మెయిన్ అప్రాన్స్ ఇంపార్టెంట్. అప్రాన్స్ ఒరిజినల్ ఉండాలి మనకి. ప్రతి పార్ట్ పైన షోరూమ్ నుంచి వచ్చిన మార్కింగ్ ఉంది. ఇది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఎయిర్ బ్యాగ్ సంబంధించిన పార్టు. ఇప్పటివరకు చిన్న పాన కూడా దీని మీద పెట్టలేదు, అంటే కలర్ కూడా పోలేదు. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ చైన్ అయితే ఇప్పటివరకు ఎలాంటి చేంజ్ చేయలేదు. ఇంజన్ పరంగా మీకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళండి. డీజిల్ ఫిల్టర్ మీద కానివ్వండి, ప్రతి పార్ట్ పైన కూడా ఈసీఎం పైన కూడా మనకు కంప్లీట్గా షోరూమ్ మార్కింగ్స్ ఉన్నాయి. బ్యానెట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. DL9CAN4513 ఎవరన్నా షోరూమ్ ట్రాక్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోండి. లాస్ట్ చేసేది నెంబర్ 59283. సో ఇది మనకైతే కార్కి సంబంధించి ఇంజన్ సంబంధించి కంప్లీట్గా వ్యూ. డ్రైవ్ షాఫ్ట్ లోయర్ ఆర్మ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన డ్రైవ్ షాఫ్ట్ లోయర్ ఆర్మ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఇది కార్కి సంబంధించిన కంప్లీట్గా ఫుల్ స్టోరీ. మరొకసారి కూడా చెప్తున్నానండి, 2017 మోడలు విటారా బ్రీజా ZDI ప్లస్ డ్యూయల్ టోన్, కంప్లీట్గా డ్యూయల్ టోన్ వెహికల్. ఇది టాప్ ఎండ్ వెహికల్. ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. 4 టైర్లు సీల్ టైర్స్ ఉన్నాయి. వెహికల్లో 1 రూపీ కూడా ఖర్చు లేదు. కేవలం టోకెన్ అమౌంట్తో వెహికల్ అనేది మీ ఇంటి వరకు అయితే మేము డెలివరీ ఇస్తామండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.